నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు చెన్నై రాజధానిగా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉంటే ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని కొంతమంది కుహనా మేధావులు మాటిమాటికి అడ్డు తగులుతున్నారు? గూగుల్ డేటా సెంటర్ ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో మరి అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ ఎందుకు అని చెప్పి ఇలా రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదా? అమరావతి రాజధానిగా రావడం వీళ్ళకి నచ్చట్లేదా? పనిగట్టుకొని మరి ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఇది కొంతమంది వర్గం కావాలని చేస్తున్నారా, లేదు అంటే దీని వెనక ఎవరైనా ఉంది నడిపిస్తున్నారా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంటే ఎప్పుడు ఏదో ఒక రకంగా అడ్డుపడుతూనే ఉన్నారు. గతంలో అమరావతి రాజధాని అన్నప్పుడు చాలా రకాల ప్రయత్నాలు చేశారు ఆపటం కోసం. సో ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది ఎక్కడా కూడా ఇప్పుడు వాళ్ళు సఫలీకృతం అయ్యేలా కనిపించట్లేదు. ఏంటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కావాలని కొంతవర్గం ప్రచారం చేస్తుందా ఇష్టం లేక, లేదు అంటే అసలు ఏం జరుగుతుందంటారు? మనకి ఒక సామెత ఉంది, అంటే గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్గా వాడుకునేది, నక్కను కొట్టినాడల్లా వేటగాడు కాదు అంటారు. అంటే నువ్వు వేటాడటం కోసం అడవులోకి వెళ్ళి ఓ ఎలుగుబంటో, పులో, సింహమో, చిరుతపుల్ లాంటివి ఎదురుపడ్డప్పుడు వాటిని గనక కనీసం అట్లీస్ట్ తోడేలు లాంటి స్థాయి అయినా వాటిని గనక నువ్వు వేటాడగలిగితే నీ వేట, నీ వీరత్వం, నీ వేటలో ఉన్న ప్రావీణ్యం ఎవరైనా పరిగణలోకి తీసుకుంటారు. అట్లా కాకుండా రెండు కుందేళ్ళు, ఒక ఉడత, ఓ నక్కని కొట్టుకొచ్చి నేను పెద్ద వేటగాడిని అంటే ఇటువంటి అరబొట్టగాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మధ్యకాలంలో కొంతమంది తయారవుతున్నారు. ఎవరికో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అని తగిలిస్తారు, ఇంకెవరికో ఒక మాజీ జడ్జి అని తగిలిస్తారు, ఇంకొక అతను ఒక ఎన్ఆర్ఐ అని వస్తాడు, ఇంకొక అతను ఈ గతం నుంచి రాజకీయాల్లో ఉండి తెలుగుదేశం పార్టీలోని వివిధ పదవులు అనుభవించి మంత్రిగా ఎంపీగా పనిచేసిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ అసలు ఆంధ్రప్రదేశ్కి ఇంత రాజధాని అవసరమా? ఈ మధ్యకాలంలో ఒక మాజీ మంత్రి వైసీపీకి సంబంధించిన అంబటి రాంబాబు ఒక స్టేట్మెంట్ ఇవ్వగా చూసాం, ప్రపంచ స్థాయి రాజధాని దేనికి తలకేసి కొట్టుకోనా అని చెప్పని. అలాగే ఈ మాజీ ప్రొఫెసర్ ఒక ఆయన అసలు చెన్నై, బెంగళూరు, హైదరాబాదు 3 మెట్రోపాలిటన్స్ మధ్య ఇంకొక నగరం అవసరమేముంది అంటున్నాడు. అంటే అదే వ్యక్తి అదే హైదరాబాద్ గడ్డ మీద నుంచొని మీ 10 జిల్లాల రాష్ట్రానికి ఇంత పెద్ద నగరం రాజధానికి అవసరమా? రాజధాని మీరు కరీంనగర్లోనో మెదక్లోనో పెట్టుకోండి, ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుద్దని చెప్పిన స్టేట్మెంట్ ఇవ్వగలడా? లేదు. ఆల్రెడీ హైదరాబాదు ఇంతటి స్థాయిలో విస్తృతంగా అభివృద్ధి చెందుతూ ఉంది కదా, ఇటువంటి నగరానికి ఫార్మా సిటీ కోసం 17,000 ఎకరాలు కేటాయించుకోవాల్సిన అవసరం ఉందా? ఫ్యూచర్ సిటీ పేరిట మళ్ళీ నగరాన్ని మరింతగా విస్తరించుకునే అవసరం ఉందా? ఏంటి అసంబద్ధమైన అవగాహన రాయించే పనులని చెప్పని ఇక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వమను, కుక్కను కొట్టినట్టు కొడతారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం, ఈ నగర పరిధిలో కేసీఆర్ గారి ప్రభుత్వం పోలీస్ కమాండ్ కంట్రోల్ అని చెప్పని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ట్విన్ టవర్స్ పేరిట ఒక భారీ భవన నిర్మాణానికి పూనుకున్నారు. చాలా అద్భుతమైన భవన నిర్మాణం జరిగింది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ప్రారంభం నుంచి ఆ భవనం పూర్తయి వినియోగంలోకి రావడానికి 7 సంవత్సరాల కాలం పట్టింది ఒక భవనం నిర్మాణానికి. అలాగే పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు, దాన్ని కంప్లీట్ చేయడానికి కూడా 4 సంవత్సరాల కాలం, పూర్తి కాలం పట్టింది. కానీ ఏమైనా ఒక భవనానికి 4 ఏళ్ళు ఏంటి 7 ఏళ్ళు ఏంటి అని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రశ్నించి చూడమను. వీళ్ళ పాండిత్య ప్రదర్శన, సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఇక్కడ ప్రదర్శించి చూడమను. లేదు చెన్నై వెళ్ళి ఏమైనా మీ రాష్ట్రంలో మదురై, తిరుచి, కోయంబత్తూరు, సేలం, ట్యూటికోరన్ అంటారు, తూత్తుకుడి, ఇట్లాంటి నగరాలన్నీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి కదా, మళ్ళా చెన్నైకి అంత అభివృద్ధి అవసరమా అని వాగి చూడమను. అక్కడెక్కడ వీళ్ళ పాండిత్య ప్రదర్శన చేయలేరు. కర్ణాటకలో కూడా ఇంత పెద్ద నగరం మీకు అవసరం అని అని చూడమను. కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేప్పటికి పార్లమెంటు ద్వారా విభజన జరిగి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం అయ్యి ఉండి విద్యా వైద్యోపాధికి నేటికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడతా ఉండి దక్షిణాదిలోనే అతి తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అతి తక్కువ కొనుగోలు శక్తి కలిగిన పౌర సమాజం వాళ్ళు మాత్రం ఒక సమగ్ర నగర నిర్మాణం చేసుకోవాలి అని చెప్పని సంకల్పిస్తుంటే వీళ్ళ ఎక్కడ లేని పాండిత్య ప్రదర్శన మొత్తం అక్కడే ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది ఒక రాజధాని నిర్మాణానికి వీళ్ళు పరిమితం కావట్లా. ఈ మధ్య విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ అని చెప్పని ఒక పెట్టుబడి ఒప్పందం ఖరారు కాగానే అరే డేటా సెంటర్లో వస్తే క్షామం వస్తుందంట. మరి షాద్నగర్ దగ్గర మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఎప్పటి నుంచో పనిచేస్తుంది, ఇక్కడేం కరువు రాలేదే. డేటా సెంటర్ పెడితే కరువు వచ్చుద్దని చెప్పని ఆ ప్రాంతంలో ఆ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు చెప్పలేదే. ఆ డేటా సెంటర్ని చూపించి ఆ చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ చేసుకుంటా ఉన్నారు, అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూపించి, అక్కడ జరిగిన పెట్టుబడిని చూపించి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక పారిశ్రామిక పెట్టుబడి ఖరారైంది అనగానే, అక్కడ సంస్థలకు ఏదైనా భూములు కేటాయింపులు చేస్తున్నారు అనగానే అంత ఖరీదుకి ఎందుకు, ఇన్ని సంవత్సరాలకి ఎందుకు, దానికి అన్ని ఎకరాలు ఎందుకు? అంటే ఈ పోస్ట్ మార్టం ఆంధ్రప్రదేశ్ దగ్గర మాత్రమే వీళ్ళ పాండిత్య ప్రదర్శన. మరి మిగిలిన రాష్ట్రాల దగ్గర ఏమవుతుంది? నిజంగానే హైదరాబాద్లోనే ఉంటున్నారు వీళ్ళలో చాలా మంది,
ఇక్కడ గొంతు పెగలదే అంటే ఈ సమాజంలో సామాజిక స్పృహ పనిచేయట్లేదా? మీకు ఇక్కడ సామాజిక స్పందన రావట్లేదా? అంటే అక్కడ పౌర సమాజం మీరు ఏం చేసినా భరిస్తున్నారు కాబట్టి మీ ఎజెండాలు మొత్తం అక్కడే అమలు చేసే ప్రయత్నం చేస్తారా? ఇవాళ హైదరాబాద్ నగర విస్తీర్ణం సుమారుగా 4,50,000 ఎకరాల్లో ఉంటుంది. అమరావతిలో ఒక 50-60 వేలు అక్కడ ఒక నగర నిర్మాణం చేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అసలు ఎక్కడ లేని భావావేశం మొత్తం అక్కడే ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం సమీకరణలో భూములు తీసుకుంటా ఉంది. అభ్యంతరం ఎవరికి ఉండాలి? భూములు ఇచ్చే రైతులకు ఉండాలి. అదే సందర్భంలో నేడున్న అంటే ప్రస్తుతం ఉన్న 29 గ్రామాల పరిధిలో కూడా అక్కడేం జరగటం లేదు అంటారు. 2019కి ముందు కూడా ఈ గొంతులు ఇలానే పెగులుతూ ఉండేవి. నేను అందుకే ఇందాక చెప్పింది, ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ సిటీలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఒక భవనం నిర్మాణం చేయడానికి 7 సంవత్సరాలు పట్టింది కేసీఆర్ గారికి. కానీ చంద్రబాబు మాత్రం 2-3 ఏళ్లలో ఒక నగర నిర్మాణం చేసేయాలి. అంటే ఖాళీ భూములు రైతుల దగ్గర తీసుకొని దాని ప్లానింగు ఈ ప్లాను ఇంప్లిమెంట్ చేసే క్రమంలో కూడా ఎన్జీటీకి వెళ్తారు. ఆ ఎన్జీటీలో కేసులన్నీ పరిష్కారం చేసుకోవాలి. ఎన్జీటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుయాయి ఇక్కడున్న ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తోట చంద్రశేఖర్, అతనే తర్వాత రోజుల్లో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అవుతాడు. అతను స్విస్ ఛాలెంజ్ మీద సింగపూర్ కన్సార్షియంకి స్టార్టప్ ఏరియా కాంట్రాక్ట్ అప్పచెప్తే దాన్ని డిస్ప్యూట్ చేస్తా కోర్టుకెళ్ళి సంవత్సర కాలం పైగా అతను కాలాతీతం చేస్తాడు. వీటిని అన్నింటినీ పరిష్కరించుకొని ప్రభుత్వానికి దక్కిన 1 సంవత్సర కాలంలో చాలా కన్స్ట్రక్షన్స్ చేయగలిగారు. అక్కడ ప్రభుత్వానికి దక్కిన వెసులుబాటు 1 సంవత్సరంన్నర లోపే ఈలోపు అధికారం కోల్పోయారు. ఆ కోల్పోయిన క్రమం కూడా ఏంటి? అన్ని అమరావతిలో పెడుతున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ అన్ని అమరావతి అనే ఈ నిందని దూరం చేయాలనే ప్రయత్నంలో ఉంది. ఉత్తర కోస్తాకి రాయలసీమకు కూడా మరింత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం పారిశ్రామిక పెట్టుబడులు ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ మొత్తం కూడా ఆయా ప్రాంతాల్లో కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు. ఈలోగా స్తంభించిపోయి ఉన్న అమరావతి పనులు ఒక చిట్టడవిని దర్పిస్తా వారసత్వంగా దక్కింది. అది కొండ చీలలు పారాడే పరిస్థితిలో రాజధాని చేతికి దక్కింది. దాన్ని క్లియర్ చేసి ప్రకృతి అననుకూల పరిస్థితుల్లో కూడా అక్కడ వర్షాలు కురిస్తే పనులు చేయలేని పరిస్థితి, వాటిని అన్నింటిని అధిగమించి జగన్మోహన్ రెడ్డి సృష్టించిన లీగల్ హర్డిల్స్, అతని పాత కాంట్రాక్టులు నీటిని రద్దు చేయాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాలి అంటే కొత్తగా టెండర్లు పిలవాలి. ఆ పాత టెండర్లు అలాగే ఓపెన్ గా ఉన్నాయి. అది సివిల్ డిస్ప్యూట్ అవుద్ది. దాంతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కారం చేసుకుంటా మళ్ళీ తిరిగి టెండర్లు పిలిచి మళ్ళీ తిరిగి బడ్జెట్ కేటాయింపులు చేసుకొని ప్లాట్ల మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు అన్ని భవనాల నిర్మాణం పూనుకున్నారు. ఈ క్రమంలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయితే, రోడ్డు కనెక్టివిటీ పెరిగితే ప్రైవేట్ పెట్టుబడులు కూడా వస్తాయి. ఉపాధి కల్పన జరిగే సంస్థలు కూడా గ్రౌండింగ్ అవుతాయి. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉపాధి కల్పన జరుగుద్ది. డెఫినెట్ గా వెల్త్ జనరేషన్ అవుద్ది, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అవుద్ది, వలసలు వస్తారు, అక్కడికి లక్షల మంది స్థిరనివాసం ఏర్పరచుకుంటారు. ప్రభుత్వానికి అదనపు భూమి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం దగ్గర 50,000 ఎకరాలకి రాజధాని పరిమితం అయితే అక్కడ ఆ కొద్ది ప్రాంతానికి అభివృద్ధి పరిమితం అయితే తద్వారా 5 కోట్ల మంది ప్రజల అవసరాలు తీరే ఒక సమగ్ర నగర నిర్మాణం జరిగినట్టు కాదు. విద్యా వైద్యం ఉపాధికి వేరే రాష్ట్రాల మీద ఆధారపడని స్థితి సృష్టింపబడాలి అని అంటే అది ఇప్పుడున్న పరిధిలో నిర్మాణం జరిగితే సాధ్యమయ్యే పని కాదు. మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంటుంది. ఇంత విస్తరించున్న హైదరాబాదే ఇంకా ఫ్యూచర్ సిటీ పేరిట, ఇంకా రీజనల్ రింగ్ రోడ్డు పేరిట ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తా ఉన్నప్పుడు అమరావతిని మాత్రం ఈ కొద్ది పాకెట్గా పరిమితం చేయమని చెప్పని వీళ్ళ సలహాలేంటి? ప్రభుత్వాన్ని సవాలు విసురుతా ఉన్నారు. అదే సవాళ్ళు తెలంగాణ గడ్డ మీద నుంచొని హైదరాబాద్ నడిబొడ్డును నిలబడి ఒక ఫార్మా సిటీకి మీకు 17,000 ఎకరాల అవసరమా అని అడిగి చూడమను. అడగలేరు. అంటే వీళ్ళు ఏ సవాళ్ళు విసిరినా, ఏ విమర్శలు చేసినా, ఏ హడ్డిల్స్ సృష్టించాలని ప్రయత్నం చేసినా, ఏ న్యాయ పోరాటాల పేరిట ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేసినా కూడా అక్కడ పౌర సమాజం సహిస్తున్నారు, భరిస్తున్నారు. కాబట్టి అది వాళ్ళ చేతకంతనంగా భావిస్తా ఉన్నారు. అది ప్రజల చేతకంతనం కాదు, అది వాళ్ళ మంచితనం. ఇక్కడ అయితే మిమ్మల్ని దొల్లించి కొడతారు. ఆ పని వాళ్ళు చేయటం లేదు కాబట్టి వాళ్ళ అసమర్థుల్లాగా చేతకంతనంగా మీ కళ్ళకు కనిపిస్తూ ఉన్నారు. మీ వీరత్వాలని, మీ పాండిత్య ప్రదర్శన మొత్తం అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలకు ఒక స్పష్టత ఉంది. అక్కడ ప్రభుత్వానికి మీకన్నా చాలా అనుభవం ఉంది, పరిజ్ఞానం ఉంది, పరిణతి ఉంది. వాళ్ళకున్న వనరుల్లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఛానలైజ్ చేసి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకుంటా ఉన్నారు. అక్కడ ఉపాధి కల్పన చేసుకునే దిశగా అడుగులేస్తా ఉన్నారు. అక్కడ అభివృద్ధి వాళ్ళు చేసుకోగలుగుతారు. తమ ప్రజల యోగక్షేమాల కోసం, తమ యువత ఉపాధి కల్పన కోసం, తమ రాష్ట్ర వెల్త్ జనరేషన్ కోసం, తమ ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెంచుకోవడం కోసం ఏ కార్యక్రమాలు చేయాలి అనే స్పష్టత వాళ్ళకుంది. ఇవాళ దశాబ్ద కాలం క్రితం విభజన జరిగిన ఒక నవజాత శిశువు లాంటి రాష్ట్రం అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు విధ్వంసం సృష్టించకుండా ఉండున్నట్టయితే ఈ పాటికి ఒక షేప్కి వచ్చుండేది. కానీ అతని హయాంలో సృష్టించబడ్డ విధ్వంస నేపథ్యంలో ఇప్పుడు బుడిబుడి అడుగులేస్తా తన ప్రస్థానాన్ని మొదలు పెడతా ఉంది. అటువంటి ఆ నవజాత శిశువు పీక నొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ నవజాత శిశువుని ఊపిరాడకుండా
సఫికేషన్ క్రియేట్ చేసే ప్రయత్నానికి వీళ్ళు పూనుకుంటా ఉన్నారు. ఇది 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడ్డ సమస్య. 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడే హక్కు, ఆ అధికారం వీళ్ళకి ఎవరు ఇవ్వాల. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ విధమైన ప్రయత్నాలకి పూనుకునే ఏ వ్యక్తులైనా సరే మొట్టమొదట అన్ని రాష్ట్రాల్లో అన్ని సందర్భాల్లో మీరు గనక ఇదే విధంగా అభ్యంతరాలు వ్యక్తం చేయగలిగే ధైర్యం, సాహసం ప్రదర్శించగలిగితే ఆంధ్రప్రదేశ్ కూడా రండి. అలా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్లోనే మా వీరత్వాలు మొత్తం ప్రదర్శిస్తామనంటే అక్కడ ప్రజలు, పౌర సమాజం కూడా ఆ రాష్ట్ర ద్రోహులుగా మిమ్మల్ని ప్రకటించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.